English word. Family. Topic name is family. We have here family pictures. Mother, father, brother, sister, grandmother, grandfather. Okay, related words. This. Our children are find out he words, she words from family. Total family. This one go to school. On the way we have number of vehicles. We have a number of vehicles. Pictures, vehicle pictures. On road vehicles, in the water vehicles, in the air vehicles. Family regular. The family pictures, all family pictures related to words. Grandfather. Okay. Find out keywords. Grandfather is a keyword. Okay. Next. Go to school. School on the way we have number of visa, number of vehicles. Vehicles pictures. These are vehicles pictures. Words find out cheyali. Bus. In the water on the road emi ee pettali. Pictures. Okay. Adami. All these pictures on the road. Auto on the road. Okay, in the water. Boat. School things, chair, pictures, words, school words, clipboard, crayons. Okay, find out from this bag things, class things. This one is clipboard is a bag thing, crayons bag things like this. Here is a bag things like actions. Actions pictures, action words, reading. This one is classroom action or other action. Classroom reading is a classroom action, other action. Places pictures. Bus stand, stop, bus stop. Next, non-related words. House, school, కిరాణం షాప్. ఓకే, పిల్లలు దీంట్లో నుంచి మనం ఏం చేసి పిక్చర్ అండ్ దేర్ వర్డ్. పిక్చర్ హౌస్, వీళ్ళు ఇందులో నుంచి పిక్చర్ని సెలెక్ట్ చేసి ఇందులో పెట్టాలి. బాడీ పార్ట్స్ పిక్చర్, టోటల్ పిక్చర్స్ బాడీ పార్ట్ పిక్చర్స్. బాడీ పార్ట్ వర్డ్స్, ఇందులో నుంచి ఫేస్ పార్ట్స్ని ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ అదర్ పార్ట్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఈ బాస్కెట్ లో. ఎనిమల్స్ బర్డ్స్ పిక్చర్స్ ఇవి. దాని బర్డ్స్ ఎనిమల్స్ ని ఇందులో నుంచి ఇందులోకి వెళ్ళిన పక్కన ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, నేను పిక్చర్ చూపించగానే బర్డ్ అంటాడు, ఇందులో ఇది ఏ బర్డ్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ దాన్ని కరెక్ట్గా ఎనిమల్స్ దాంట్లో. ఫుడ్ అవర్ ఫుడ్, ఇడ్లీ చపాతీ లైక్ పిక్చర్స్ దేర్ వర్డ్స్. ఇందులో మనకు బ్రేక్ఫాస్ట్ ఫుడ్, లంచ్ ఫుడ్, ఇస్ యాక్టివిటీ అన్నట్టు. దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి, వర్డ్ని పిక్చర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్రూట్స్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పిక్చర్ వెజిటేబుల్స్ పిక్చర్ ఇక్కడ ఉన్నాయి. దాని వెజిటేబుల్ ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్ పిక్చర్స్. ఇందులో నుంచి ఫ్రూట్స్, క్యాప్సికమ్, వెజిటేబుల్, ఆనియన్ వెజిటేబుల్, టొమాటో, పంప్కిన్ వెజిటేబుల్, పైనాపిల్ is a fruit. First class students. This book used in first class. First total English textbook. Fun. Happy emotion. Sad emotion. Next. Lamb is odd. Half. More atmosphere. Less. One flower.
మెనీ ఫ్లవర్స్. మేళాలో పాల్గొంటున్న ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరికీ గమనిక, విద్యార్థుల భోజనం 5 నిమిషాలు అయిపోతుంది. తర్వాత మన వాళ్ళందరూ కూడా ఇక్కడే భోజనం చేయాల్సిందిగా తెలియజేస్తుంది. ఎవరు కూడా వెళ్ళొద్దండి. తర్వాత లంచ్ తర్వాత మన ప్రైమరీ స్కూల్స్ లోకల్లో ఉన్న ఎంపీపీఎస్ గర్ల్స్ నగరికల్, ఎంపీపీఎస్ నగరికల్ విద్యార్థులు కూడా మన టీఎల్ఎం మేళాను చూడడానికి వస్తారు పిల్లలు. తదుపరి మన జడ్జెస్ కూడా వచ్చి మీరు ప్రదర్శించిన టీఎల్ఎం మెటీరియల్కు మార్క్స్ ఇచ్చి బెస్ట్ 10 ఎంపిక చేసి మనం జిల్లాలో జరిగే ప్రోగ్రాంకు పంపాల్సి ఉంటుంది. కాబట్టి దానికి కూడా అప్పటి వరకు మీరు ఎవరు కూడా వెళ్ళకుండా సహకరించి పూర్తి ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ మనకు ప్రెజెంటేషన్ కార్యక్రమం ఉంటుంది. ప్రతి పార్టిసిపెంట్ తప్పనిసరిగా చివరి వరకు ఉండేలాగా ప్రదర్శన అదే విధంగా ఉండే. ఒక 5 మినిట్స్ తర్వాత అందరూ కూడా ఇక్కడ లంచ్ చేయాలి. థ్యాంక్ యూ. ఐడియా ఇవ్వండి మేడం. Fast. What is fast? Day. ప్రతి నెంబర్ కు ఒక అక్షరాన్ని ఇచ్చాము. ఇక్కడ నేను 5 to 7 అనే నెంబర్స్ ఇచ్చాను. 5 లెటర్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ పెట్టేసాను. 2 నెంబర్ బా, 7 నెంబర్ లా, బల్లా ఫైండ్ అవుట్ చేస్తాం. అదే మళ్ళీ లెటర్స్ మనం వర్ణమాలలో ఉన్న లెటర్స్ ఈ లెటర్స్ తీసేసి మళ్ళీ ఇంకా న్యూ లెటర్స్ పెట్టుకుంటే మళ్ళీ కొత్త వర్డ్స్. అంటే ఇందులో మ్యాథ్స్ కూడా ఇంట్రొడ్యూస్ చేసినాం. ఇప్పుడు వర్ణమాల, దానికి రిలేటెడ్ పిక్చర్స్, ఇప్పుడు వేసిన రిలేటెడ్ పిక్చర్ తబలా ఉంది. తబలా పిక్చర్ తబలా పిక్చర్ 7 0 అనేది 7 అనేది ఇక్కడ వేస్తాడు. దానికి వాల్యూ ఎంత ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంగ్లీష్ కూడా మనం ఇక్కడ ఉంది కదా మేడం, ఇక్కడ MA తీసుకుంటే మనం అక్కడ ఇచ్చినాం అనుకోవాలి. మేము ఇక్కడ పెడితే దానికి మన కౌంటింగ్ నెంబర్ కౌంటింగ్ ఇచ్చినాం అనుకో, దానికి నెంబర్ ఇచ్చినామంటే MA అంటే మల్టీ యూజ్ అన్నట్టు, మల్టీపర్పస్ మల్టీ టీచింగ్ యూజ్ అవుతుంది. అదేవిధంగా షేప్స్ సర్కిల్, రెక్టాంగిల్ షేప్స్ ఉంటాయి. పిల్లలు కొంచెం పిక్చర్ అంటే ఎమ్మటే చూస్తారు, కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, వాళ్ళు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనేసి ఓన్లీ ఈ పిక్చర్స్.
ఓకే నేర్చుకుంటాం జిరాఫీ. నెక్స్ట్ దాని ప్లేస్లో మనం ఏదైనా ప్లేసెస్ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్, ఇండియాలో ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఇలాంటివి మన రోల్స్ చేంజ్ చేసుకోవచ్చు. వెహికల్స్ కానీ ఇండియాలో హైదరాబాద్లో ప్లేసెస్ అన్నీ మనం రోల్స్ లాగా తయారు చేసుకొని ఎప్పుడు సందర్భాన్ని మార్చేసుకుంటాం. పిక్చర్ రీడింగ్ ఎలా అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, వన్ ఉమెన్ మేకింగ్ గార్లాండ్, ఇలా ఒక 20 సెంటెన్సెస్ వస్తాయి. లేదంటే ఇక్కడ మనం ఒక 10-20 పిక్చర్స్ పెట్టినాం అనుకోండి, యానిమల్స్, ఆ యానిమల్స్ నేమ్స్ కూడా మనం డ్రాగ్ చేస్తే వచ్చేస్తాయి. దీని ద్వారా ఒక 13 టైప్స్ నేర్పించవచ్చు. స్టోరీ టెల్లింగ్, ఆపోజిట్ వర్డ్స్ అంటే ఇక్కడ మనం మార్చేసుకుంటే దీన్ని మనం రబ్ చేయొచ్చు మేడం. దీన్ని ఇలా రబ్ చేసి మనం ఇక్కడ దీన్ని మార్చేసుకోవచ్చు. లెసన్ తగ్గట్టుగా, సబ్జెక్ట్ తగ్గట్టుగా, నెక్స్ట్ పిక్చర్ తగ్గట్టుగా మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒకటే కాదు, ఇందులో ఉన్న స్క్రిప్ట్స్ కూడా అంతే. వీటిని రబ్ చేసుకొని ప్రతి కాన్సెప్ట్ తగ్గట్టుగా మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మ్యాగ్నెటిక్ పెట్టినా మేడం, ఈ మ్యాగ్నెటిక్స్ తీసేసి ఇక్కడ మనం పిక్చర్ చేంజ్ చేసుకోవచ్చు. ఎనీ పిక్చర్ రిలేటెడ్ టు దట్ లెసన్ చేంజ్ చేసుకొని దీనికి సంబంధించిన మనం రాసి పెట్టి పిల్లలు శబ్దంగా ఆలోచించలేకపోతే దీన్ని తీసేసుకొని మ్యాక్సిమం 20 సెంటెన్సెస్ చెప్పచ్చు. వాళ్ళు ఇంకా ఎన్నైనా చేయొచ్చు. సెండింగ్ రివర్స్ అంటే అదేనా? అంటే మళ్ళీ వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళు రాసేటప్పుడు కాన్సెప్ట్ మిస్ అయిపోయింది. ఇటు నుండి స్టార్ట్ అయితే వెళ్ళినప్పుడే నన్ను డిసెండింగ్ ఆర్డర్. క్యారీ ఫార్వర్డింగ్ నెంబర్ ఉంటుంది కదా, ఇప్పుడు ఇక్కడ క్యారీ ఫార్వర్డింగ్ వస్తుంది కదా, 3 9 + 2 అంటే 11 అన్నప్పుడు మనకి 11 వచ్చేస్తే అప్పుడు 10th ప్లేస్లోకి ఒక 10 వెళ్ళిపోతే మనకి ఇక్కడ 10 వెళ్ళిపోతే మనం ఇక్కడ 1 వేస్తాం. ఇక్కడ వెళ్ళేది ఏంటంటే 10 వెళ్తుంది అని దాని మీద అలా వెళ్ళినప్పుడు ఇక్కడ మళ్ళీ చేంజ్ అయ్యింది. ఓన్లీ ఎడిషన్. ఓకే నెంబర్ Magic box. It shows opposite words and singular plural forms. Okay. For example, this is bad. వచ్చేసింది. ఓకే. ఇది వస్తువు యొక్క ద్రవ్యరాశిని, బరువును నిర్ణయిస్తుంది. This is layers of the atmosphere. మనకు భూమి మీద ఉన్న అన్ని వాతావరణంలో 5 లేయర్స్ ఉంటాయి. మెజోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎక్సోస్ఫియర్. మనం పీల్చే గాలి కూడా ట్రోపో ఆవరణంలోనే ఉంటుంది. తర్వాత ఇక ఓజోన్ పొర. మనకు ఓజోన్ పొర స్ట్రాటోస్ఫియర్లో ఉంటుంది. విమానాలైనా ఏదైనా కూడా ఇందులోనే. మనకు సూర్యుడి నుంచి వచ్చే అధిక కిరణాలు ఈ ఓజోన్ పొర అడ్డుకొని మన భూమి తీవ్రంగా ఉండడానికి కారణం స్ట్రాటోస్ఫియర్. అవి మండిపోతాయి. ఇది చాలా చల్లగా ఉంటాయి, ఇక్కడికి వచ్చి కాలిపోతాయి, కింద పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ థర్మోస్ఫియర్ ఉపగ్రహాలు ఉంటాయి, శాటిలైట్స్. ఇందులో ఎక్సోస్ఫియర్ స్పేస్ షిప్ ఉంటుంది. దీంట్లో ఈ విధంగా వాతావరణంలో ఇలా ఉంటాయని తెలియజెప్పడం. నేర్చుకుందాం. ఓకే.
పదాలు నేర్చుకుందాం. దీని ద్వారా సరళ పదాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు అన్నీ కూడా దీని ద్వారా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జన్మభూమి. జన్మభూమి అంటే విద్యార్థి ఇందులో జా ఐడెంటిఫికేషన్ చేసి జా ఇవ్వడం. నాకు మావ తీసే మా వా కొమ్మిది కలిసి మాకుడిసి మీ. ఈ విధంగా విద్యార్థి అన్ని కూడా సరళ పదాలు ఉందనుకోండి, పలక. ఇందులో మనకు ఇందులో సరళ పదాలు ఈ విధంగా సెర్చ్ చేయాలి. పలక, పా వెతకాలి, లా, కా, ఈ విధంగా వెతికి ఇక్కడ విద్యార్థి ఐడెంటిఫికేషన్ చేస్తాడు. నెక్స్ట్ ఇవన్నీ గుర్తులు. ఇవి గుణింత గుర్తులు, ఇవి నెంబర్స్, ఇవి ఏబిసిడీలు. నెక్స్ట్ దీని ద్వారా మనం మ్యాథ్స్ కూడా నేర్చుకోవచ్చండి. మరి ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది అనుకోండి, 5 + 3. 5 + 3 అంటే 1 2 3 4 5. 1 2 3 టోటల్ ఎన్ని? 1 2 3 4 5 6 7 8. ఆ విధంగా విద్యార్థి చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 - 3 ఉంది అనుకోండి, ఇది సబ్ట్రాక్షన్ ఆల్సో చేయొచ్చు దీని ద్వారా. 5 - అంటే 1 2 3 4 5. 5 నుంచి 3 తీసేయాలి. 1 2 3 రిమైనింగ్ 2. ఈ విధంగా విద్యార్థి సబ్ట్రాక్షన్ కూడా నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ దీని ద్వారా ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు. పదాలు CAT క్యాట్, BAT బ్యాట్, RAT డాట్. ఆ విధంగా ఎన్నో పదాలు నేర్చుకోవచ్చు. ఇక్కడ కూడా చూడండి, చార్ట్ ఉంటుంది. మన దీని ద్వారా ఎక్స్టెన్షన్ మోడల్, డిపెండింగ్ మోడల్ నేర్చుకోవచ్చు. ఇందులో పుస్తకం. ఈ విధంగా సంయుక్తాక్షరాలు బృహస్పతి, కృష్ణానది, కర్ణుడు, ఇలాంటి హార్డ్ సంయుక్తాక్షరాలు కూడా బొప్పాయి ద్విత్వాక్షరం, నిమ్మ ద్విత్వాక్షరం, అన్న. ఈ విధంగా దీని ద్వారా నేర్చుకోవచ్చు. అన్న ఉందనుకోండి, ఆ వెతకాలి. ఇక్కడ ఇక్కడ ఉంది. తర్వాత నా ఎక్కడ ఉంది? ఓకే, ఈరోజు థియేటర్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రధానోపాధ్యాయులు అందరికీ గమనిక ఏంటంటే, ఇప్పటి వరకు మన ప్రదర్శన విద్యార్థులు మనం అందరూ పరిశీలించారు. ఇప్పుడు జడ్జెస్ మీరు డిస్ప్లే చేసిన థియేటర్ మెటీరియల్ పరిశీలించి వాటికి స్టేట్ ఇచ్చినటువంటి వాటికి ఎట్లా మార్క్స్ పూర్తి చేయాలి, మార్క్స్ ఇవ్వాలి, అవార్డు చేయాలి, బెస్ట్ 10 ఎట్లా సెలెక్ట్ చేయాలనేది గైడ్లైన్స్ ప్రకారం ఫాలో అవుతారు. కాబట్టి ఉపాధ్యాయులందరూ ఈ